పతియే ప్రత్యక్ష దైవం, ఆయన కాళ్ళకు దండం పెట్టాలని. దీని యొక్క మెయిన్ పరమార్థం ఏంటంటే, పతి అంటే ప్రత్యక్ష దైవము అంటే ప్రొటెక్టర్, లైక్ ఏ గాడ్. గాడ్ ఏ విధంగా, భగవంతుడు ఏ విధంగా మొత్తం రక్షణ అనేది ఇస్తాడో, అదేవిధంగా భర్త అనేవాళ్ళు రక్షణకర్తలు కాబట్టి వాళ్ళని పతియే ప్రత్యక్ష దైవం అని అనడం జరిగింది. ఒక కృతజ్ఞతాభావం భార్య ఎక్స్ప్రెస్ చేస్తారు. అదేవిధంగా భర్త సతియే సర్వస్వం, అంటే ఇల్లు వాకిళ్ళు ఆమె ఇలవేల్పుగా ఇంటి ఇల్లాలుగా పిల్లల్ని పెంచడము ఇవన్నీ ఉండడం వల్ల ఆయన గ్రాటిట్యూడ్తో కృతజ్ఞతాభావంతో సతియే సర్వస్వంగా నడుచుకుంటారు. ఇస్తూ తల్లిదండ్రుల సేవల్ని ఇరువురు గమనించుకుంటూ పోయేటటువంటి ఈ విధానమే వరలక్ష్మి వ్రతంలోని ప్రధాన అంశము. సో ఎప్పుడైతే ఈ రకంగా ఉంటారో అప్పుడు మానసికమైన ఆరోగ్యము, శారీరక ఆరోగ్యము మీ సొంతం, మీ కుటుంబం